నేటితరం రాజకీయ నేతలకు వాజ్పేయి ఆదర్శమన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పురంధేశ్వరి వాజ్పేయి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. బీజేపీ కార్యకర్తలే వాజ్పేయి నిజమైన వారసులన్నారు. మోదీ విద్యా విధానంలో మార్పులు తెచ్చారని, కానీ దానికి బీజం పడింది మాత్రం వాజ్పేయి హయాంలోనేనన్నారు పురంధేశ్వరి. 7న విశాఖలో ఓబీసీ మోర్చా బహిరంగ సమావేశం నిర్వహిస్తామన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు కాదు, కానీ ఒక రాజనీతిజ్ఞుడు మనకి ముందు స్ఫురణకు వస్తారు. స్వపక్షం అని లేదు, విపక్షం అని లేదు, అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి ఒక భావన, ఇవన్నీ కూడా మనకి గుర్తుకు వస్తాయి. నిజంగా నేటి తరం రాజకీయ నాయకులకి నాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఎగ్జాంపుల్ కావాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావించేటువంటి వారిలో నేను కూడా ఒకదాన్ని. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజల ముందుకి గడిచిన 9.5 సంవత్సరాల కాలంగా వారు పనిచేస్తున్నారు. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని 2047 కల్లా మనం చూడాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే నరేంద్ర మోడీ గారి కార్యాచరణలో మనం ఇప్పుడు చూస్తున్నామో, దానికి బీజం అయితే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేశారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఏదైతే సమసమాజ స్థాపన అని చెప్పి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, దాన్నే ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలి. నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో ఉన్నటువంటి పేదలకి మనం న్యాయం చేయాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూరించాలి అని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి ఆయన అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. ప్రధానంగా దాంట్లో చూసినట్లయితే టెలికమ్యూనికేషన్స్, చాలా మంది చెప్పొచ్చు మా వల్లనే ఇవాళ టెలికమ్యూనికేషన్స్ మొబైల్ ఫోన్స్ వచ్చాయని, కానీ ఒక్కసారి చరిత్రలో వెనుదిరిగి చూసినట్లయితే నాడు దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి విషయం.